చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. జేఎన్‌టీయూహెచ్‌లో వచ్చేసరికి 3-1 బీటెక్‌కు సంబంధించిన ఇంపార్టెంట్ క్వెషన్స్ చేయమని జెప్పేసి. సో, ఇప్పుడు సీఎస్‌సితో మొదలుపెట్టానండి. ఎందుకంటే త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయి. మిగతా ప్లే లిస్ట్‌లన్నీ అవైలబిలిటీలో ఉన్నాయండి. ఫస్ట్ ఇయర్ తప్ప. ఫస్ట్ ఇయర్ గూడా ఉందేమో చూసుకోండి, నాకు గుర్తులేదు. మిగతాయన్నీ చేశానండి. ఫోర్త్ ఇయర్ ఇంకా మొదలెట్టలేదు. 3-2 గూడా ఉంది. 3-1 ఇంకా పెట్టలేదు నేను. అయితే 3-2 సప్లిగా సరిపోతుంది. ప్లే లిస్ట్ అని చెక్ చేసుకోండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకు హైప్ ఇవ్వండి. ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. సో, సబ్జెక్ట్ వచ్చేసి సిఎస్సి 3-1లో డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గోరిథమ్స్. సో, ముందుగా ఇంపార్టెంట్ క్వెషన్స్ చెప్పబోయే ముందైతే మీకు తెలియాల్సింది ఏంటంటే, ఇందులో అల్గోరిథమ్స్ అనేవి మీకు తెలిసి ఉండాలండి. వాటి డేటా స్ట్రక్చర్స్ ఏంటి, ఈ అల్గోరిథంని ఎలా డిజైన్ చేయాలి, వాటి అప్లికేషన్స్ అంటే ఎక్కడ యూజ్ చేస్తారు. సో, ఇయన్నీ కూడా డిజైన్ మెథడ్స్ యూజ్ చేసి ఇయన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ అల్గోరిథం టెక్నిక్స్ ఉంటాయి కదా! డివైడ్ అండ్ కాంక్వెర్ అని, బ్యాక్ ట్రాకింగ్ అని, డైనమిక్ ప్రోగ్రామింగ్ అని, ఇలా ఈ గ్రీడీ అని ఇలా ఉంటాయి. బ్రాంచ్ అండ్ బౌండ్ మెథడ్స్ అని. సో, ఇవి మీరు నేర్చుకున్నట్టయితే మీకు ఈజీ అయిపోతుందనమాట. లేకపోతే మీరు ఇబ్బంది పడతారు. సో, వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, టెక్నిక్‌లు అప్లై చేసేటప్పుడు ఇదంతా కూడా చేయాల్సి ఉంటుంది. ఇక మీరు ఈ అల్గారిథమ్స్‌ని ఎవాల్యుయేట్ చేయడం, కంపేర్ చేయడం ఎలా అని చెప్పేసి నేర్చుకోవాల్సి ఉంటుంది. అనాలిసిస్ యూజ్ చేసి. అదొకటి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఆహ్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! వాటి మధ్య డిఫరెన్స్ ఏంటని చెప్పేసి ఉంటుందనమాట. ఇక ఇంపార్టెంట్ క్వెషన్స్ చూద్దాము. సో, యూనిట్ 1 చూసుకున్నట్టయితే ఇంట్రడక్షన్ అండ్ డివైడ్ అండ్ కాంక్వర్. సో, ఇందుట్లో వచ్చేసరికి ఎలా ఉంటుంది క్వెషన్స్ అంటే, సో, వాట్ ఈస్ మెంట్ బై అసిమ్ప్టోటిక్ నొటేషన్స్. సో, బిగ్ ఓ అంటే ఏంటి? ఓ అంటే ఏంటి? ఓ అంటే ఏంటి? థీటా అంటే ఏంటి? లిటిల్ థీటా అంటే ఏంటని ఎగ్జాంపుల్‌తో సహా చెప్పమని చెప్పేసి అడుగుతాడు. ఇక ఇంకోటేంటంటే ఆ యూనిట్‌లో, సో, రైట్ అన్ అల్గారిథమ్ ఫర్ ఫైండింగ్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ అన్ అల్గారిథమ్ అని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఆ తర్వాత హౌ డు యూ డిస్క్రైబ్ ది డివైడ్ అండ్ కాంక్వర్ అప్రోచ్ ఎక్స్‌ప్లెయిన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అని అడుగుతాడు. ఇక ఆ తర్వాత స్టేట్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ మెర్జ్ సార్ట్ అల్గారిథమ్ బై యూజింగ్ ది ఎగ్జాంపుల్స్ అండ్ డెరైవ్ ఇట్స్ టైమ్ కాంప్లెక్సిటీ అని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఆ తర్వాత వాట్ ఈస్ మెంట్ బై క్విక్ సార్ట్ అల్గారిథమ్, స్టేట్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ విత్ ఇట్స్ టైమ్ కాంప్లెక్సిటీ, వెదర్ ఇట్ ఈస్ బెస్ట్, వర్స్ట్ అండ్ యావరేజ్ కేసెస్. సో, ఆ 3 కేసుల్లో చెప్పాల్సి ఉంటుంది. అనాలిసిసే కదా అది. ఇక ఆ తర్వాత వాట్ ఈస్ మెంట్ బై బైనరీ సెర్చ్ అల్గారిథమ్ అండ్ డిరైవ్ ఇట్స్ టైమ్ కాంప్లెక్సిటీ. ఇక ఆ తర్వాత ఎక్స్‌ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి స్ట్రాసన్స్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మ్యాట్రిక్స్ మీద ఇస్తాడండి. ఇక ఆ తర్వాత వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ డిస్టింగ్విష్ బిట్వీన్ డివైడ్ అండ్ కాంక్వర్ విత్ అదర్ అల్గోరిథమ్ టెక్నిక్స్. ఇది యూనిట్ 1. ఇక ఆ తర్వాత యూనిట్ 2 చూసుకుంటే డిస్జాయింట్ సెట్స్ అండ్ బ్యాక్ ట్రాకింగ్. సో, ఇందులో క్వెషన్స్ ఎలా ఉంటాయంటే, స్టేట్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ ది డిస్జాయింట్ సెట్ ఆపరేషన్స్. అంటే ఆపరేషన్స్ తెలుసు కదా, ఫైండ్, యూనియన్ మీద ఎక్కువ శాతం ఇస్తాడు. సో, గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి ఇస్తాడు. ఇక ఆ తర్వాత సో, రైట్ అన్ అల్గారిథమ్ ఫర్ యూనియన్ బై ర్యాంక్ అండ్ పాత్ కంప్రెషన్ టెక్నిక్స్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే వాట్ ఈస్ ద హీప్ కన్స్ట్రక్షన్ అండ్ హీప్ సార్ట్ అల్గారిథమ్ డిస్క్రైబ్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే యూజింగ్ బ్యాక్ ట్రాకింగ్ టెక్నిక్ ఎక్స్‌ప్లెయిన్ ఎన్క్యూన్స్ ప్రాబ్లం అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఆ తర్వాత యూజింగ్ బ్యాక్ ట్రాకింగ్ టెక్నిక్ రైట్ అన్ అల్గోరిథమ్ ఫర్ సమ్ ఆఫ్ సబ్సెట్స్ ప్రాబ్లం అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఆ తర్వాత యూజింగ్ బ్యాక్ ట్రాకింగ్ టెక్నిక్ ఎక్స్‌ప్లెయిన్ ది గ్రాఫ్ కలరింగ్ ప్రాబ్లం, గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి, లేదా గివ్ అన్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఆ తర్వాత స్టేట్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ హామిల్టోనియన్ సైకిల్స్
బై యూజింగ్ బ్యాక్ ట్రాకింగ్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఆ తర్వాత యూనిట్ 3 చూసుకున్నట్టయితే డైనమిక్ ప్రోగ్రామింగ్. సో ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ విత్ జనరల్ మెథడ్. State and explain the 0/1 knapsack problem using dynamic programming అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఆల్ పేర్స్ షార్ట్ పాత్ ప్రాబ్లం యూజింగ్ ఫ్లాయిడ్స్ అల్గారిథం అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే ఫర్ ది ట్రావెలింగ్ సేల్స్మెన్స్ ప్రాబ్లం యూజింగ్ డిపి రైట్ ఇట్స్ అల్గారిథం అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ ప్రాబ్లం బై యూజింగ్ డైనమిక్ ప్రోగ్రామింగ్. లేకపోతే వాట్ ఈజ్ మెంట్ బై రిలయబిలిటీ డిజైన్, ఎక్స్ప్లెయిన్ ఇట్ విత్ అప్లికేషన్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఆ తర్వాత యూనిట్ 4 చూసుకుంటే గ్రీడీ మెథడ్ అండ్ గ్రాఫ్ ట్రావర్సల్ అన్నీ కూడా అల్గారిథం టెక్నిక్స్, డిజైన్ టెక్నిక్స్ అండి ఇవి. సో అందులో ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ గ్రీడీ మెథడ్ with its general characteristics. లేకపోతే వాట్ ఈజ్ మెంట్ బై జాబ్ సీక్వెన్సింగ్ విత్ డెడ్లైన్స్, ఎక్స్ప్లెయిన్ ఇట్ యూజింగ్ గ్రీడీ అప్రోచ్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక తర్వాత సో వాట్ ఈజ్ మెంట్ బై క్రుస్కెల్స్ అల్గోరిథం ఫర్ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ, గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక తర్వాత ప్రిజమ్స్ అల్గోరిథం ఫర్ మినిమం స్పానింగ్ ట్రీ దాని గురించి రాయమంటాడు. లేకపోతే డిజ్క్రాస్టర్స్ అల్గోరిథం ఫర్ సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఇక తర్వాత వాట్ ఈస్ మెంట్ బై బేసిక్ ట్రావర్సల్ అండ్ సెర్చ్ టెక్నిక్స్, దట్ ఈస్ బిఎఫ్ఎస్ అండ్ డిఎఫ్ఎస్, గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక తర్వాత వాట్ ఈస్ ద కనెక్టెడ్ కాంపోనెంట్స్ అండ్ బై కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఇన్ గ్రాఫ్స్, ఎక్స్ప్లెయిన్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక యూనిట్ 5 చూసుకున్నట్టయితే బ్రాంచ్ అండ్ బౌండ్, ఎన్పి హార్డ్ అండ్ ఎన్పి కంప్లీట్. దీంట్లో సో స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బ్రాంచ్ అండ్ బౌండ్ టెక్నిక్ విత్ జనరల్ మెథడ్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక తర్వాత ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ ప్రాబ్లం యూజింగ్ బ్రాంచ్ అండ్ బౌండ్ మెథడ్ దాని మీద చెప్పమని చెప్పేసి. ఇక నాప్సాప్ ప్రాబ్లం ఉంది కదా 0/1, అది కూడా యూజ్ చేసి అది కూడా బ్రాంచ్ అండ్ బౌండ్ మెథడ్ మీద. సో కంపేర్ బిట్వీన్ ఎల్సి బ్రాంచ్ అండ్ బౌండ్ అండ్ ఫిఫో బ్రాంచ్ అండ్ బౌండ్, వీటి మీద అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇక తర్వాత సేమ్ డిఫైన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి పి, ఎన్పి, ఎన్పి హార్డ్ అండ్ ఎన్పి కంప్లీట్ ప్రాబ్లమ్స్, కంపేర్ దెమ్. ఇక తర్వాత వాట్ ఈజ్ మెంట్ బై కుక్స్ థియరం, లేదా స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కుక్స్ థియరం విత్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ అని చెప్పేసి. ఇక తర్వాత స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ నాన్ డిటర్మినిస్టిక్ అల్గోరిథమ్స్ అని చెప్పేసి అడుగుతాడండి. ఓవరాల్గా 5 యూనిట్స్ ఇది. ఇక షార్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 2 మార్క్స్ అవి ఎలా అడుగుతాడంటే డిఫైన్ అల్గోరిథమ్ అండ్ కాంప్లెక్సిటీ, వాట్ ఈజ్ మెంట్ బై అసిమ్ప్టోటిక్ అనాలిసిస్, వాట్ ఈజ్ మెంట్ బై ఆప్టిమల్ సబ్స్ట్రక్చర్ అండ్ ఓవర్లాపింగ్ సబ్ ప్రాబ్లమ్స్, కంపేర్ బిట్వీన్ గ్రీడీ అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్, define NP complete problem. So define connected and bi-connected components. So what are the applications of backtracking and a branch and a bound? So ఇలా అడుగుతాడండి ఓవరాల్గా ఇది.